హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు చికెన్ గిజర్డ్ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలండి. చూడండి, అంత ఉల్లిపాయ తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి తీసుకోవాలి, అవి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అట్లా వేసుకుంటే తొందరగా బ్రౌన్ కలర్ అవుతాయండి. మళ్ళీ కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అందులో ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత గిజర్డ్ వేసుకోవాలండి. అందులో వేసుకొని అదంతా బాగా కలుపుకోవాలి. అట్లా వేసుకునండి, అంతా బాగా కలపాలి. ఎందుకంటే బాగా ఫ్రై కావాలండి ఆయిల్లోనే. బాగా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కూడా. వాటర్ అంతా పోవాలి, గీజర్ వాటర్ అంతా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలండి. చూడండి, వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చిన తర్వాతనే కారం వేసాను. అట్లా బాగా కలుపుకోవాలి. కొంతసేపు ఆ కారం వాసన అంతా పోయేంత వరకు మళ్ళీ ఉంచుకోవాలండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకొని కూడా అట్లా కలపాలండి. బాగా కలుపుకొని అట్లా కలిపిన తర్వాత అండి వాటర్ పోసుకోవాలి కొద్దిగా, ముక్కలు మునిగేంత వరకు. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి. 5-6 విజిల్స్ రావాలండి, బాగా ఉడకాలండి. చూడండి, బాగా ఉడికిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.